నమస్తే. గత కొద్ది రోజుల క్రితం మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు కాన్స్టిట్యున్సీ కోటపల్లి కేజీబీవీలో నుంచి ఒక అమ్మాయి తప్పిపోయింది. ఎన్ని గంటలకు అనంటే సుమారు 4 గంటలకు సుమారు 4 గంటలకు తప్పిపోయింది. చాలా పేపర్లలో వచ్చింది. చాలా వీడియోలు కూడా మనం చూసినాం. అయితే 4 గంటలకు తప్పిపోవడం ఏంటి? నిద్రలో ఉన్నోళ్ళు ఎట్లా తప్పిపోతారు? పడుకొని ఉన్నోళ్ళు ఎవరైనా తప్పిపోతారా? పడుకొని ఉన్నోళ్ళు తప్పిపోతారా? తప్పిపోరు కదా. మరి ఏమై ఉండాలి? కావలసుకొని అందులో నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండాలి. అంతే తప్ప తప్పైతే పోరు కదా. రాత్రి పడుకొని ఉన్నోళ్ళు, హాస్టల్లో పడుకొని ఉన్నోళ్ళు తప్పిపోయే అవకాశం ఉంటుందా? నిద్రలో నడిచే అలవాటు ఉన్నోళ్ళు ఒకవేళ పోతారు కావచ్చు. ఆమె ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ అట. ఆ అమ్మాయి ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్. మరి తప్పిపోయే అవకాశం ఉందని మనం అనుకుందామా? మరి ఏం జరిగింది? మరి పోలీసు వాళ్ళు అయితే అమ్మాయి తప్పిపోయింది అని చెప్పేసి ఒక ఫోటోని రిలీజ్ చేసిండు. పోలీసు వాళ్ళు అమ్మాయి తప్పిపోయింది అని చెప్పేసి ఒక ఫోటోని రిలీజ్ చేసిండు. మరి నిజంగా అనుకుందామా? మనం నిజంగానే ఆలోచించండి ఒకసారి. తప్పిపోయింది అనుకుందామా? ఇది ఎవరి వైఫల్యం అనుకుందాం? హాస్టల్ వల్ల వైఫల్యం అనుకుందామా? దీని మీద పూర్తి ఆరా తీయాలి కదా. దగ్గర ఒక వారం రోజుల గడువు అవుతుంది కదా. ఈ సమయంలో మరి అమ్మాయి 17 సంవత్సరాలు అని చెప్పేసి అంటున్నారు. మరి ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ కనుక్కోవాలి కదా. మరి ఎక్కడ పోయింది, ఏమయ్యింది, మరి ఎక్కడి నుండి, ఈ అమ్మాయిది ఏ ఊరు, తల్లిదండ్రుల నుంచి ఏమైనా ఒత్తిడి ఉందా, లేకపోతే మరి 17 సంవత్సరాల కాలం అంటున్నారు కాబట్టి అనకూడదు, అలాంటివి ఏమైనా ఉన్నాయా? వయసురీత్యా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇలాంటిది ఏమైనా జరిగిందా? లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారా? తప్పిపోయేటంతనైతే లేదు, పడుకున్న అమ్మాయి అయితే పోయేటంత లేదు అని చెప్పేసి మరి ప్రజలు గుసగుసలాడుతూ ఉన్నారు. చూడండి, ఈ హాస్టల్ మెయింటైనర్, ఈ హాస్టల్ కి సంబంధించిన ఇన్ఛార్జ్ ఏం చెప్తున్నారో మీరు మిగతా వాటిల్లో వినే ఉంటారు. సేమ్ ఇదే వీడియో చూడండి ఏమంటున్నారు అసలు. నా పేరు దీప. కేజీబీ కోటపల్లిలో ప్రస్తుతం ఇన్ఛార్జిగా పనిచేస్తున్నా. అమ్మాయి పేరు సాయి శృతి. లాస్ట్ నైట్ అమ్మాయి 38th రోజు జాయిన్ అయింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీలో. 2 days అవుతుంది అమ్మాయి వచ్చి. వాళ్ళ పేరెంట్స్కి సాటర్డే ఫోన్ చేసింది. సరే అమ్మ, మేము సండే వస్తాము, తీసుకెళ్తామని అన్నారు. అమ్మ ఏడవని కూడా లేదు, ఏమి లేదు, ఇంటికి వెళ్తా అని కూడా అనలేదు. ఓన్లీ పేరెంట్స్తో మాట్లాడింది. పేరెంట్స్ కూడా రేపు వస్తే తీసుకెళ్తామని చెప్పిండ్రు. కానీ అమ్మాయి ఉదయం 3 గంటలకు వాష్రూమ్ లేచింది. తన ఫ్రెండ్తో పాటు వాష్రూమ్ వెళ్ళొచ్చి మళ్ళీ పడుకుంది. దాని తర్వాత పడుకున్నది అనుకున్నాం, కానీ మళ్ళీ 3 o'clock తర్వాత 4 వరకు వెళ్ళినట్టుంది అమ్మాయి. ఫ్రంట్ నుంచి వెళ్తే సీసీ కెమెరాలు ఉన్నాయి, కనిపించేది. కానీ సీసీ కెమెరా పడకుండా ఆధార్ కార్డ్ ఒకటి పట్టుకొని, లగేజ్ మొత్తం ఇక్కడే ఉంది. 2 luggages ఉన్నాయి. ఒక ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళిపోయింది. బ్యాక్ సైడ్ నుంచి కాంపౌండ్ వాల్ నుంచి వెళ్ళిపోయింది. మేము వెతికి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసినాం, పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేసినాం. వాళ్ళు కూడా దర్యాప్తు చేస్తున్నారు దీని గురించి. మరి తల్లిదండ్రులు ఈ క్షోభను ఎన్ని రోజులు అనుభవిస్తారు? మరి తప్పిపోయిందా, వెళ్ళిపోయిందా, ఎవరైనా కిడ్నాప్ చేశారా అని చెప్పేసి, మరి ఆ తల్లిదండ్రులకు అసలు బతికుందా లేదా అని చెప్పేసి ఎంత క్షోభను అనుభవిస్తూ ఉంటారు. మరి వారికి తొందరగా ఉపశమనాన్ని కల్పించడం కాదు, తొందరగా దీనిపైన ఒక పూర్తి వివరణను ఇవ్వాలని చెప్పేసి మరి ప్రజలు కోరుతా ఉన్నారు. చూస్తా ఉండండి ఎస్ఎస్ న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.